ఉద్యోగాలు వాళ్ళు చెప్తాను మీకు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా కానీ మీ వాళ్ళకి రావు. రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళంతా కూడా పార్టీలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అంటా కొంతమంది అంటా ఉన్నారు. సిగ్గుందా? మేము యూనివర్సిటీ స్థాయిలో ఎంఏలు ఎంఎస్సీలు స్టడీ చేసుకుని ఎవడో చెప్తే అవులే కానీ మేము ఎట్లా వింటాం? మేము ఒక ప్రిపరేషన్ నుండి ఒక కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ ఈ స్థాయికి వస్తే ఎవడో చెప్పే ఇంత తెలివి తక్కువలం కాదు, దద్దమ్మలం కాదు. ఒక్కని కూడా ఎన్ని ప్రాజెక్టులు ఉంటుందో, విద్యావస్థ ఏంది, బడ్జెట్ ఏంది, ఈ రాష్ట్రం ఎటుపోతుంది, గందరగోళం అవుతుంది, విధ్వంసం నాశనం అవుతుంది, ఈ రాష్ట్రం అరగోసలు అవుతుంది, విద్యార్థి కన్నీరు పెడుతున్నారు, నిరుద్యోగులు చచ్చిపోయారు, మా విద్యార్థులు చచ్చిపోయారు ఫుడ్ పాయిజన్ కేసెస్లో. ఇలా గురుకులాలు 1022 కాలేజీలు ఉంటే దాంట్లో సరిగా వసతులు లేక ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండలో వైష్ణవ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మొన్న సూర్యాపేట జిల్లాలో అమ్మాయి ఒక శ్రావణ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు, విద్యార్థుల గోసలు, అరిగిళ్ళు జరుగుతున్నాయి. మీరు ఏమిస్తుర్రా బాబు సంకేతం? లేని ఎడల మేమందరం మిమ్మల్ని చుట్టుముట్టి బహిరంగంగా మిమ్మల్ని నేల గడతామని మేము హెచ్చరిస్తున్నాం. అంటే సీఎం ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు, ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇగో మా విద్యార్థులకు అరెస్టులు చేస్తే చేసుకోండి, మేము విద్యార్థులను పోరాడతాం. మీకు సిగ్గుండాలి. మా విద్యార్థులు మీరు అరెస్టు చేస్తే మీకు ఎవడిచ్చిండు హక్కు, రైట్స్? అంటే ఎందుకు శాంతియుతంగా చేసుకునేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 చెప్తుంది. అరే సిగ్గులేని దద్దమ్మా, నువ్వు ఎట్లా చేస్తావు? అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం నువ్వు సీఎం హోదాలో ఉండదు, ఎమ్మట్ల రాజీనామా చేయి బిడ్డ. అంటే సిగ్గుశరం లేదా మీకు? ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. లేని ఎడల మేము పెద్ద ఎత్తున కూడా మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితికి ఏర్పాటు చేస్తాం మేము.